శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను, విను. ఆయన సూర్యవంశమనే పాలకడలికి పున్నమచంద్రుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో పుట్టిన మేలిముత్యము. తన పాద సేవకుల శోకమనే చిమ్మ చీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథ మహారాజు గారి పుత్ర కామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్భమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు అయిన శ్రీరాముడుగా చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయుట కొరకు జగదభిరాముడై అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు. ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలికాగా జనక మహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు.